చేసావు మళ్ళీ చేశాను నీకు మొన్నప్పుడు ఫోన్ చేసినట్టున్నావు లేదు నువ్వు కాదు నరేంద్ర చేశాను బాయ్ కాసేపు సైలెన్స్ ఉండండి మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మన అప్పలనాయుడు గారు చెప్పినట్టుగా ఇవాళ ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఎన్నికల ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద కొన్ని అనుమానాలు ఉండి పెట్టడం జరిగింది. ఇప్పుడే నేను చూడటం దీని ప్రకారం చేసేది ఏంటంటే స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా మాకెవరికి తెలియకుండానే ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచేస్తున్నారు. ఇప్పుడే మా శాస్త్రి గారు చెప్పారు కమర్షియల్గా ₹1 పెంచారంట. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాడినటువంటి పవర్లో ₹1 పెంచారు. అది ఎవరికి తెలియదు, పబ్లిక్కి తెలియకుండా స్లో పాయిజన్ ఎక్కిస్తారే, మనిషి చచ్చిపోవడానికి ఎలా అయితే ఎక్కిస్తారో స్లో పాయిజన్, ఆ రకంగా స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని విపరీతంగా పెంచేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ బిల్లు చూస్తే ఇందులో వీళ్ళు వాడింది లేదు, 0 యూనిట్. అంటే ఇల్లు బహుశా లాక్ చేసి ఉంటుంది, చెరువు ఇది లాక్ చేసి ఉన్నది, ఇందులో లాక్ చేసి చెరువు కానీ ఇది కానీ, ఇందులో 0 యూనిట్స్ అసలు ఏం వాడలేదు. వాడకపోయినప్పటికీ కూడా ₹9,836.72 బిల్లు పంపించారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు, ఏ దేశంలోనూ ఉండదు, ఏ ప్రదేశంలోనూ ఉండదు. అలాగే ఇప్పుడు టౌన్లో కూడా మీ అందరికి కూడా తెలుసు, మీరు కూడా అందరూ కూడా వాడుకుంటాం, పవర్ని వాడతాం కనుక అందరూ కూడా ఈ యొక్క కరెంట్ ఛార్జీలు విపరీతంగా ప్రతి వాళ్ళకి కూడా నెలకి 400-500 ఎక్స్ట్రా వస్తే ఈ ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణంలో సామాన్య మానవుడు చాలా కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఖండిస్తూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక తుకలక్క ప్రభుత్వం పరిపాలన అనేదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజున సాధారణ పౌరులు కానీ మానవులు కానీ జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వ్యక్తులపైన, వ్యవస్థలపైన, సంస్థలపైన తెలియకుండా అనేక రూపాల్లో మరి బాధుడు కార్యక్రమం, ఏదైతే ఛార్జీలు పెంచేటువంటి బాధుడు కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శన ఈ రోజున కరెంటు ఛార్జీలు 2020, 2021, 2022కు సంబంధించినటువంటి ఏదైతే హౌస్లకు కానివ్వండి, షాపులకు కానివ్వండి కొన్ని కోట్ల రూపాయలు ఆ మధ్యకాలంలో వసూలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తే చెరువుల మీద వాడకపోయినా కానీ జీరో యూనిట్స్ వచ్చినప్పుడు కూడా 9,000, 10,000 రూపాయలు కరెంటు బిల్లు ఏది 2021, 2023 వాడారని చెప్పేసి వేసినటువంటి పరిస్థితి. ఒకవైపు చూస్తే ఏదైతే వాహన మిత్ర అని చెప్పి ఇచ్చి ఆటో సోదరుల మీద అధికమైనటువంటి ఛార్జీలు వేసి, ఫైన్లు వేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపున 2 వీలర్స్ వేసుకొని ఎవరైనా బళ్ళు మీద కుటుంబాలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మరి పోలీసు వారు డిపార్ట్మెంట్, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ జీతాలకి మా ప్రభుత్వం మెయింటెనెన్స్కి కూడా ఈ ప్రజల దగ్గర నుండి, ఈ 2 వీలర్స్ దగ్గర నుంచి, వాహన మిత్ర ఏదైతే ఆటో వాళ్ళ దగ్గర నుంచి, ఏదైతే 4 వీలర్స్ దగ్గర నుంచి మీరు ఏ రకంగానే ముక్కుపిండి అడ్డగోలుగా మీరు ఫైన్లు వేసి వాళ్ళ నుంచి వసూలు చేసి మీ జీతాలు తీసుకోండి, మాకు ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తే సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున వరకు వాడేటువంటి ఏదైతే కమర్షియల్గా బిజినెస్ సెంటర్స్ ఉన్నాయో దానిపైన ఎవరికి తెలియకుండా ₹1 అదనంగా యూనిట్కి ₹1 ఛార్జీ విధించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రోజున రోడ్డు మీద తిరిగేటువంటి వెహికల్స్కి మనం డీజిల్ కొట్టించుకుంటే డీజిల్ అండ్ పెట్రోల్ మీద ఒక్కొక్క లీటర్ మీద ₹1 రోడ్డు మరమ్మతులు ఛార్జీ అని చెప్పేసి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా సుభిక్షంగా ఉండకూడదు, ప్రజల యొక్క నడ్డి విరచాలి, ప్రజలను ఎంతసేపు కూడా అర్ధాకలతో ఉంచాలి,
ప్రజలు ఎప్పుడూ కూడా దేహి అనేటువంటి పరిస్థితిలో ఉండాలన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి తారాస్థాయికి ఈ యొక్క అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి 60 రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల యొక్క పేద మధ్యతరగతి వర్గాల్ని ఒకవైపున వాణిజ్య రంగాల్ని ఒకవైపున ఏదైతే సబ్సిడీలు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని కుట్టుపరిచేటువంటి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు కూడా మూతలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు ఎఫ్పిపిసిఏ అనేటువంటి ఒక పేరుతో 7,000 రూపాయలు వడ్డన వేశారో ఇది ఒకటే కాదు, ఇది కనబడి ఇది ఎవరో ఒకరు పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి చోట కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. ఎందుకంటే ప్రజలకు తెలియదు, అనేక రూపాల్లో వేసేసి నెల రోజులకి మీరు ఆ కరెంటు బిల్లు కట్టకపోతే మీకు పెనాల్టీ లేస్తామంటే ఆదరా బెదరా వెళ్ళి ఈ రోజున హౌస్ సైడ్ నుంచి కూడా అందరూ కూడా ట్యాక్సీలు ఏది వడ్న భరించి కట్టుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున సామాన్య ప్రజలకి ఉపాధి చూపించలేనటువంటి మూర్ఖుడు ఎక్కడ అందరి మీద కూడా చెత్త రూపంలోనో ఇంకో రూపంలోనో నిత్యావసర రూపంలోనో అన్ని రూపాల్లో కూడా ప్రజలందరినీ కూడా వంశించి మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేది చాలా నిర్దిష్టంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఏ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, ఇతని సెంచులు కూడా జైలు తప్పించి ప్రజల మధ్యలో తిరగటానికి ఈయన పనిచేయడు అన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం మేము, డిఈలు కానీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ మీరు కనీసం ఆలోచన చేయండి. మీరు ఈ ప్రజలపైన అనేక రూపాయల్లో మీరు వాడుకున్న బిల్లులు కూడా ఇతరుల మీద వేసేటువంటి సెక్షన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉంది. ఇప్పటికైనా మీ డిపార్ట్మెంట్ యొక్క తీరుని మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన లీగల్గా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.